అందరికీ నమస్తే. సౌత్ టీవీకి స్వాగతం. హక్కుల కోసం పోరాటం చేసే చావే శరణ్యమా? ఒక సామాన్య డ్రైవర్ ఆశయం చివరకు చితిగా మారాలా? ఆర్టీసీ విలీనం కోసం జరుగుతున్న పోరాటంలో నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం ఇప్పుడు యావత్ తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వం మొండితనం ఒక ప్రాణాన్ని బలి తీసుకుందా, లేక వ్యవస్థలో జాప్యం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిందా? అసలు ఈ మంటలు ఎందుకు చెలరేగాయి చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇప్పుడు రక్తం చిందించే స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా తమను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు చేస్తున్న పోరాటం పాలకుల నిర్లక్ష్యం మధ్య నలిగిపోతోంది. కేవలం జీతాల కోసమో సౌకర్యాల కోసమో కాదు, తమ అస్తిత్వం కోసం కార్మికులు రోడ్డెక్కితే అది నేడు ఒక ప్రాణం పోయే వరకు దారితీసింది. కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, వ్యవస్థలోని వైఫల్యానికి నిదర్శనం. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆర్టీసీ విలీన ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని భరించలేకపోయారు. అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. 80% శరీరం కాలిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయన్ని కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. అంబులెన్స్లో వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేలోపే ఆయన గుండె ఆగిపోయింది. ఈ ఘటన తర్వాత రాజకీయ సెగలు రాజుకున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి వచ్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే అర్ధరాత్రి వేళ పరామర్శకు వచ్చిన ఎమ్మెల్సీ కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. విపక్షాలు ఈ మరణాన్ని ప్రభుత్వ హత్యగా అభివర్ణిస్తున్నాయి. ఫైళ్లు కదులుతున్నాయని ప్రభుత్వం చెబుతున్న గ్రౌండ్ లెవెల్లో కార్మికుడికి ఆ నమ్మకం కలగకపోవడమే ఈ అనర్థానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. శంకర్ మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే స్తంభించిన రవాణా వ్యవస్థ ఇప్పుడు శంకర్ గౌడ్ త్యాగంతో మరింత ఉధృతం కానుంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగచ్చు, కానీ మా తోటి కార్మికులు ప్రాణాలిస్తుంటే మేము మౌనంగా ఉండలేమన్నది కార్మిక సంఘాల మాట. సామాన్య ప్రజలు కూడా ఈ విషాదాన్ని చూసి చలించిపోతున్నారు. ఒక డ్రైవర్ ఆవేదన ఇప్పుడు ప్రజా ఉద్యమంలా మారుతోంది. శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం ఆర్టీసీ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి విలీన ప్రక్రియను వేగవంతం చేస్తుందా, లేక ఈ మరణం చుట్టూ రాజకీయాలు నడుస్తాయా? ఏది ఏమైనా ఒక సామాన్య కార్మికుడి ప్రాణం పోయాక వచ్చే మార్పు కంటే ప్రాణం ఉండగానే ఇచ్చే భరోసా గొప్పది. ఈ ఘటనతోనైనా పాలకపక్షం కళ్ళు తెరిచి కార్మికుల ఆశయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. శంకర్ గౌడ్ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన రగిల్చిన నిరసన జ్వాలలు ఇప్పుడు తెలంగాణ రోడ్లపైన ప్రవహిస్తున్నాయి. కుటుంబ సభ్యుల కన్నీరు, కార్మికుల ఆగ్రహం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. హక్కుల పోరాటంలో ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? పాలకుల కనికరించాలంటే బలిదానాలు తప్పవా? మీరేమంటారు? ఆర్టీసీ సమస్యల పరిష్కారం కావాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కార్మికులు కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని కోరుకుందాం. చూస్తూనే ఉండండి సౌత్ టీవీ.